గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టుడే ఇస్ డే 2. చూస్తారా మీరు వ్యూ ఎలా ఉందో చూడండి. ఇది మా రూమ్, ఇలా మేమున్నాం అనమాట. పక్కన దాంట్లో అన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అది స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందా? నైట్ అలానే ఈత కొట్టరు అందరు. సో ఇదైతే డే 2 అనమాట. నిన్నటికి వీడియో అయిపోయింది. దానికి మీరు ఏం చేస్తారంటే ఏం చేయొద్దు, సపోర్ట్ చేయాలి. ఈరోజు వీడియో ఏంటంటే మన బీచ్ పోయి గోవాని ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అట్లా ఇవి ఇంకొక పార్ట్ వస్తుంది. అంటే గోవాని ఎక్స్ప్లోర్ చేయాలి. నిన్నటి దాకానేమో ట్రావెలింగ్ది, ఇప్పుడేమో గోవాని ఎక్స్ప్లోర్ చేస్తే మంచి. ఇప్పుడు ఎంత అవుతుంది టైం వచ్చేసి అంటే 7:30కి ఏమో లేచినాం మేము. అంటే నార్మల్గా కూర్చున్నాం. ఇప్పుడు మనం బీచ్కి పోతాం. బీచ్కి యాక్చువల్గా మేము సన్ రైజ్ టైంకి పోయి బీచ్ని వ్యూ ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాం. కాకపోతే చార్జీపీటీని అడిగితే సన్ రైజ్ ఏ టైంకి ఉంది అని అంటే, సన్ రైజ్ వద్దురా సన్సెట్కి పో అని చెప్తుంది. ఏం కాదు పడ అని చెప్పి ఇప్పుడు పోతున్నాం. అంటే ఇప్పుడు అంటే ఒక టైం పడుతుంది, ఒక 9కి అట్లా పోతాం. పోయి ఉప్మా చికెన్ అందరూ టైంలో నేను బ్రష్ చేస్తున్నా అట్లంటారు. ఈడ పోయినా ఏమంటారు, మనకి లేట్ లేవడం, బద్ధకం అన్నీ ఎక్కువనే. ఇది మన అవుట్ఫిట్. కొత్త కొత్త బట్టలు వేసుకుంటే కుడిసిపోతాయి అని చెప్పేసి వేసుకున్నాం. అందరం రెడీ అయిపోయారు అందరూ. నాకు వీళ్ళిద్దరు కావాలి. ఈయన జశ్వంత్ రెడ్డి గారు ఒకసారి ఈయన వీళ్ళిద్దరు కావాలి నాకు. మొత్తం పుల డ్రెస్ వేసారు. ఎట్లున్నారా? ఎవడు వస్తున్నాడా? అరే జబర్దస్త్ ఉండొచ్చు. ఎట్లున్నా ప్రశాంత్? జబర్దస్త్. రండి రండి. గోవాకి ఎట్లున్నారు? ఫ్యాన్ బంద్ చేయాలి. గోవాకి వచ్చి ఫ్యాన్ బంద్ చేయాలి. అయిపోయిందా? ఇది రెడీ అయిపోయినా. గోవా ఐ బీచ్, బాగా బీచ్, బాగా బీచ్. బాగా బీచ్ కూతురం. ఇక స్విమ్మింగ్ పూల్. అమ్మ జబర్దస్త్ బట్టలు పోలే బాయించు. నమసేపు ఒకసారి అందరికి. ఆయి కాదే నమసేపాలు, మన ఆయి బాయిలు ఉండదు. పవన్ నమసేపు బాయ్. ఆతే ఇగో మనం మెండతో ఆడుకున్నాం. ఎండేది జబర్దస్త్ దిక్రే. ఫోటో షూట్ స్టార్ట్ అయిపోయింది. జరుగురు ఒకసారి జరుగు. డ్రోన్ వస్తుంది జరుగురు. बोलो किधर जा रहे भैया? गोवा को जा रहा है, तुम आओ. इमरा ఇంకో బస్ వచ్చింది. బస్కి వెళ్తున్నాం. జస్ట్ అరే అడ్డమోస్. అరే దొక్కుతావు. అరే నేను దొక్కుతున్నాం. ఇప్పుడైతే ఎడుకుతున్నాం, మనం గోవా బీచ్ పోతున్నాం. ఈరోజు గోవాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బస్ వచ్చింది, అందరు ఎక్కుతారు. ఇక్కడైతే ఎక్కువ రఫ్ బస్ వచ్చింది. బస్సులో వెళ్తున్నాం. ఏడికి? గోవా. బాగా బీచ్ కదా, బాగా బీచ్. తర్వాత సాయంత్రం కొడంగల్ యూశకర్ కొడంగల్ బీచ్ దిగాలి. నేనైతే పక్క దిగాలి. ఎందుకు దిగినాం అంటే బట్టలు కొనడానికే దిగినాం. అందరు మననే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే మనం ఫోన్ స్టైల్గా పెట్టినాం కదా. స్టైల్గా పెట్టి అందరు మననే చూస్తున్నారు అనమాట. బట్టల కోసం దిగినాం. బట్టలు వీళ్ళు 300 ఉంటాయని కొంటారంట, లేదంటే కొనరంట. చూద్దాం ఒక్క నిమిషం. పామ్ బోల్తే పామ్ బోల్తే పామ్. ఈ అంకుల్ ఏం చేస్తారంటే చంపుతలేడు దాన్ని. తెలంగాణలో అంటే లేపి కొడతారు తెలంగాణలో. కానీ ఈయన ఏం చేస్తారంటే ఇలా కొట్టరు దాన్ని. ఇట్లా ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళు బేరం ఆడుతురు. 500 చెప్పింది ఆమె. 200 తీసిపోయేవాడు నై అంటారు. 300 తీసంటారు లాస్ట్. లాగ్ అంట. అలాంటి ఇంకో దిగిరాడ. అందరు దిగిరాలాడ. ఆడ ముంగలు ఉన్నట్టుంది. ఆడ నించురు అందరు. ఎక్కడ భయ్యా? कैसा है भैया? अदल अच्छा है. अदल ये కొనేటట్టు బేరమాడి ఇప్పుడు బట్టలు కొంటారు. నువ్వు ఆడ 10 షాపులలో బేరమాడి వచ్చినావు. ఎట్లా అనిపిస్తుంది నీకు?
ఎవరన్నా ఏమనుకోండి కానీ మాకు మా మల్లిబాయి డ్రెస్ అయితే జబర్దస్త్ ఉంది. ఎట్లా ఉంది మళ్ళీ జబర్దస్త్ మల్లిబాయి డ్రెస్ అంటే జబర్దస్త్ 250. వీళ్ళైతే 350 350. వీళ్ళేమో 500 కొంటారు. అటోరే జబర్దస్త్ కైసా అద్దాలు చబరి చబరి దిగరే. అరే ఎర్రెర్రగా కనిపిస్తుంది రా మొత్తం. ఇళ్ళకెళ్ళి చూడు ఒకసారి ఎట్లా అనిపిస్తుంది. టోటల్ రెడ్ దిగరే. बोलो ए जशन रेड्डी क्या होना भाई हो गया गिरा का रे जाटो बोला एयरपोर्ट दर अच्छा है बिल्डिंग क्लास की बिल्डिंग बोलते ఇటనే ఉంటుంది గోవాలో ఏమైందంటే సారీ నేను చెప్పొద్దు లొల్లి అయింది మా వాళ్ళని ఆపిరు ఈ బండి అయితే ఓలా పెట్టాం కదా సో ఆపి లొల్లి పెట్టుకుంటారు ఆయన ముచ్చట అంటే లొల్లి అయింది అరే అన్న కూడా గరం ఉండి పాపం ఈ మా డ్రైవర్ అన్న అయితే కొంచెం గరంలు ఉండే గరంలు ఉన్నందుకు అవుతాయన గరంలు ఉండు గోవాలో మార కాతే గీర కాతే అని మాట్లాడుతున్నాయి అదే గోవా కాబట్టి ఏమనదు మనం అంతే ఇంకొకసారి చూడు బోర్డింగ్ చల్ రా ऊपर జబర్దస్త్ ఫోటో నికాలింగ్ నాకు ఒకటి వైట్ కలర్ ప్లెయిన్ షర్ట్ కావాలని చూస్తున్నాం మనం ఎంత బ్లాగర్ అవుతున్నాం అందరు మననే చూస్తారు ఇట్లుంటది గుడి పోతుంది గుడి ఏడవైనా గుడి అరే బస్ ఎట్లా మైక్ వాడేసి మైక్ లేస్తావా మన దగ్గర ఏముండదు కదా ఇప్పుడు పెట్టుకోవడానికి ఫోన్ కి అది మైక్ ఇది ఫోన్ ఏమంటారు మైక్ నా వేస్ట్ మైక్ ఏదో బీచ్ కి అయితే వచ్చినాం అబ్బా ఇక్కడ ఫోటో షూట్ కి మంచిగా ఉంది వైట్ అండ్ వైట్ వేసుకోవాల్సింది బీచ్ కి వచ్చినాం అద్దాలు దింగిపోయిన అద్దాలు గోవాలో వాళ్ళే కాదు స్కామ్ మనం కూడా స్కామ్ చేసాం బైక్ చోక్ ఇదే అంట గోవా మొత్తం గుప్పలు జనాలు మీకు కనిపిస్తుంది అక్కడే ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ అది ఇదే గోవా ఇది మొత్తం గోవా మొత్తం జనాలు కాలవాడు మొత్తం జనాలు మొత్తం మన తెలుగు ఎవరు ఏ టైం అయితే కూడా తెలుస్తలేదు రేపు చూద్దాం నమస్తే సర్పంచ్ అప్ప ఎంబీడీసీ ఇద్దరు ఎంబీడీసీ ఎండ ఎవరో బీఆర్ఎల్ కూడా లాగింగ్ చేస్తారు విక్రాంత్ రెడ్డి ఫోటోలు తీసురా మనలే అంట మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది వీళ్ళందరూ మొత్తం మన గ్యాంగే ఉంది వాయమ్మో మొత్తం గోవాలో మొత్తం మనలేరు మొత్తం ఓడి అమ్మ బంటే మొత్తం మనలే గాయ్స్ ये देखो क्या कर रहे देखो हमला बच्चे లోపల నేను ఫోన్ తీసుకొని లోపలికి ఇచ్చాసా ఫోన్ తెచ్చినాం పోతే రెయిన్బోలు వస్తున్నాయి మొత్తం ఏ బాబా ఏం వెళ్తురు చేసాం వాళ్ళకి ఎంజాయ్ చేసాం మరి ఎప్పుడు చెప్పినావు మాధవనకి అయిపోయింది మొత్తం గోవాలో ఎంజాయ్ మొత్తం ముక్కు ముక్కులకు పోయింది కళ్ళకు పోయింది మొత్తం ముక్కు ముక్కులకు ఉన్నా నేను మనలో కొత్త వ్యక్తి వచ్చాడు
ఇప్పుడే దిగిన ఫ్లైట్, ఇప్పుడే ల్యాండ్ అయిపోయినా. ఏ ఊర్రా మచ్చా? ఇట్రా ఇట్రా. ఇసుక అమ్ముకోవాలి. ఇటు పట్టుకుని వచ్చిండు మదన్ యాదవ్ ఎట్లా వచ్చినా అంటే వాళ్ళ అన్న వాళ్ళతో వచ్చిండు, మేము వచ్చినాం. సో వాళ్ళు కలిసిపోయాము. అంటే ఇక మా ఇద్దరు స్నాపులు వస్తున్నాయి కదా డైలీ, అవి చూసి ఇక మా ఇద్దరు కలిసిపోయారా గోవాకి, మాకు చెప్పకుండా పోయారా అని అలుగుతారు. అట్లుంటారు. ఈ అమ్మాయి ఇష్ట చూడు. మేము పతంగి పడడానికి అవు మేము పతంగ అయిపోయింది, పతంగ పట్టుకుంటాం. గోవాలో దింపుతుర్రు మమ్మల్ని. అరే ఇదే కదరా మెయిన్ రోడ్. మేమైతే ఎందుకు ఒక పని మీద పోయినాం, బాక్సులు దేనికి పోయినాం, డీజే బాక్సులు, అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. మెయిన్ రోడ్కి వచ్చినాం. బాగా వచ్చినాము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చున్నాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కాడ దుంకుతాం, దుంకినప్పుడు చూపిస్తాం. క్యాజెక్రే ऊपर से నిచ్చో ఏమంటారు, దుంకిన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ స్నానం చేసి వచ్చేసిన మొత్తం దుంకి నాశనం చేసారు. తాళం స్కూటీ ఇచ్చిన తాళం. అయితే ఇప్పుడు సారీ బీచ్ కాడికి పోయి మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కలిసి ఆడికి వెళ్ళి బాక్స్ ఉంది మాది, డీజే బాక్స్. నిన్ననే వాళ్ళు ఆర్డర్ పెట్టిరంట, వాళ్ళు వెళ్ళిపోతారు ఈరోజు. మేము తెచ్చుకుంటున్నాం దాన్ని. అది తెచ్చి ఇప్పుడు ఎట్లా చేస్తానో చూడరు మీరు. పోతున్నా మళ్ళీ ఐఎమ్ బ్యాక్. ఏమంటారు, గోవాలో ఏసీ పాయింట్ వేసేసిన, ఎందుకంటే మొత్తం గరం ఉంది. ఇక్కడ క్రిస్మస్ పండుగ నడుస్తుంది. మొత్తం క్రిస్మస్ పండుగ వచ్చింది అదే నడుస్తుంది. టోటల్ క్రిస్మస్ ఇది రన్నింగ్. వచ్చేసాం. ఎక్కడున్నారు మన అబ్బాయిలు? ఈయనే ఉండాల్సిందే, ఆడ ముందు ఉంటారు. ఇగో మళ్ళీ బీచ్లోకి పట్టుకొని వచ్చు. ఇదైతే ఏం తినాలేమో, ఒక ఎండ లేదు, వాన లేదు, ఏం లేదు. ఏమో పేరు చెప్పినా, ఏం పేరు అది? సఫీలా. అలా లేవు గిల్లలు లేవు. మళ్ళీ మేము సాయంత్రం వస్తాం, మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోరు. బాయ్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి కానీ దొరకలేము, ఎందుకంటే తాగం కదా మేము మనిషి వాళ్ళం. మరి వచ్చిందా ఏమొచ్చింది వాళ్ళ అలా రాగురు కథ తీసేసుకున్నాం. మైక్ అక్కడ ఉంది. ఇప్పుడు డాన్స్ ఇప్పుడే ఇప్పుడు పోయినాక కలుస్తాం. ఏం చెక్ ఎంపీటీసీ గారు చెప్పండి గారు పండు చెప్పాలి. ఇప్పుడు రేపు గోకర్ణ ఎల్లమ్మ, బుధేశ్వర, మన తులజాబావాలి టెంపుల్, రేపు ఏడైకి వెళ్దామని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏం చెప్పండి, పేరున పిక్చర్ తగ్గిలని చెప్పు. బస్ నడిపించేది మీటింగ్ చెల్లరా మీటింగ్. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మగా బీచ్ నైట్ ఎంతైతే టైం 8 అవుతుంది. అరే నాకు అనిపిస్తుంది నైట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇప్పుడే మొత్తం ఇంతసేపు మీటింగ్ జరిగింది. మీటింగ్ ఏం జరిగిందంటే ఇటుకోదాం జరిగితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. రేపు ఏదంటే గోల మొత్తం వండుకోవాలి, ఎల్లుండి పోవాలి అంతే. వీఆర్ రిటర్న్ టు బాగా బీచ్కి వచ్చేసినాం మళ్ళీ. ఇప్పుడు ఈ వ్లాగ్ ఇంతకుముందు భయపడాయని ఇప్పుడు వ్లాగ్ చేయడానికి భయపడ. ఎవరు చూసినా సరే పక్క జరుగురు, మీరు ప్లీజ్ పక్క జరుగు. వ్లాగ్ తీసినప్పుడు ఎవరు భయపడి ఉండదు. ఇప్పుడు ఇక అప్పుడు పొద్దుగాల అంటే భయపడ్డా, ఎవరికి అనిపే కాబట్టి భయపడ. అందరు నన్నే చూస్తారు అనుకుంటారు, అరే ఈయన పాన్ ఇండియా వ్లాగర్ ఉన్నట్టు అనుకుంటారు. ముంగల్ అఖిల్ పోతుడు కానీ ఏం కనిపిస్తలేదు నాకు. ఈ అద్దాలు ఇట్లా పెట్టుకుంటే ఏం కనిపిస్తలేదు. బుద్ధి కూడా దేనికైనా ఇట్లా పెట్టుకుంటా, అందుకే ఇట్లా పెట్టుకుంటా.
పాన్ ఇండియా బ్లాగర్ నేను. ఇది మస్తు మంది చెప్పారు, గోవా పోలీస్ కూడా చెప్పినారు పాన్ ఇండియా బ్లాగర్ నువ్వు కాదు అంట. అవును పాన్ ఇండియా కాదు, పాన్ కార్డ్ ఇండియా అని చెప్పిన. ఎందుకు ట్రాఫిక్ ఉందంటే ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అందుకే ట్రాఫిక్ ఉంది. 25th డిసెంబర్. అవునా కాదు? అవును. సందులోకి వెళ్ళిపోతాం మేము, మొత్తం సందులోకి వెళ్ళి వాళ్ళు చూస్తాం, మాకు గుర్తు పడతాయి. రాడ్లు మెడ కొడతాయి. క్రిస్మస్ ఫెస్టివల్ జరుగుతుంది, సో మొత్తం సెలబ్రేషన్ జరుగుతున్నాయి, మొత్తం ట్రాఫిక్ ఉంది. అయినా మనం ఏడుకోతున్నాం, బాగా బీచ్కి పోతాం. బాగా బీచ్ పోయి ఎంజాయ్ చేస్తాడు. కలంగట్ సారీ, బాగా అనుకున్నాం ఎందుకంటే పొద్దున బాగా పోయినాం కదా, అంటే బాగా ఎంజాయ్ చేసినాం, అందుకే బాగా అంటున్నాం. ముందు మొత్తం తిరుగుడు. We are exploring the Goa. Yeah, we are exploding. Yes, we are exploding. ఏమంటారు any time. ఊరన్నా కనిపిస్తే రోడ్ల మీద ఆడలు మొత్తం సగం వేసుకొని దొరుకుతారు, వాళ్ళని చూసే భయం అవుతుంది. మొత్తం స్కామ్లు జరుగుతాయి అంట. క్రిస్మస్ కాబట్టి రోడ్ మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. లేకపోతే హవా ఉంటుండే. హవా అంటే గాలి ఉంటుండే, ఇప్పుడు గాలి లేదు. అదే దగ్గర ఉంటారు కదా, అదే హవా. నాకు వద్దలేడు కూడా ఏం కనిపిస్తలేదు, చేసే పద్ధతి తీసేయండి. ఎవరు పెట్టుకోమన్నారు? మారురా ఇక ఏంటంటే వాళ్ళు గోవా లోకల్ వాళ్ళు చాలా హుషారు చేస్తున్నారు. ఇక వాళ్ళ లోకల్ అర్థం చేశారు. ఇక వాళ్ళు అనుకున్నాం అంతే, అనుకోవడంలో తప్పలేదు. ఫ్రీ కదా వాళ్ళు చాలా ఓవర్ చేసేస్తారు గోవాళ్ళు. ఇక అయిపోయింది. అవునా కాదన్నా? అంతే. ఫస్ట్ టైం గోవాలో ఒక గుడి కనిపించింది, ఇదే గుడి. ఎట్లా గుర్తుపట్టినామంటే లోపల గంట ఉంది. ఈ దిల్ షేప్లు ఉన్నాయి కదా, దిల్ షేప్లకి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆటో బాయ్ బీచ్ కనిపిస్తుందా మీకు? బీచ్ కనిపిస్తుందా? అది అక్కడే ఉందా బీచ్? అదే దింపు ఫోటోలు దింపు. ఇంకా దూరం వచ్చేందుకు సాటిస్ఫైడ్. ఆ నీళ్ళు ఏడికి వెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు, కానీ నీళ్ళు వస్తున్నాయి కావు ముంగల్కి వెళ్ళి. ఏడు దాకా వస్తాయి నీళ్ళు, ఇది కానీ జబర్దస్త్ వ్యూ. పాటకి సంబంధం లేదు. బీచ్ కి కిలోమీటర్ నువ్వు దూరం నుంచి నడుచుకుని వస్తాం, కానీ మొత్తం సాటిస్ఫై చేసింది. మొత్తం దుంకురాయి, మొత్తం ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. అలా తిరిగి వచ్చినాం, డాన్సులు గింజలు అని చేసేసాం. ఇట్లా రోడ్ మీకు వెళ్ళి నడుచుకుంటే పోతున్నాం. ఒక ఆయన చేయమన్నాడు ఐటమ్ నా అంటుండు. ఐటమ్ అంటే నై మాలు ముంగల్కి పోయిన ఇంకొక ఆయన ఐటమ్ నా అంటుండు. ఐటమ్ నై మాలు. ఇంకా ముంగల్కి పోతే ఇంకొక ఐటమ్ కావాలా అంటుండు. ఐటమే అంటే గర్ల్స్ నా అంటుండు. గర్ల్స్ ఏం यूट्यूब में देखे स्कैम होते बोल के मालूम